అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో సంతోషంగా ఉండాలని అంటే ఏం చేయాలి, ఏం చేస్తే ఆనందంగా సంతోషంగా ఉంటాం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రతి మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు, కానీ సంతోషం అనేది ఒక అందని ద్రాక్షల, అదొక బ్రహ్మ పదార్థంలా ఎప్పుడూ నిరాశ నిస్పృహల్లోనే, ఎప్పుడూ ఒత్తిడిలోనే మనిషి జీవిస్తున్నటువంటిది ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనిషి యొక్క ఆలోచన ధోరణి, తాను ఎంచుకున్నటువంటి నిర్ణయాలు, తన యొక్క జీవన శైలి, ఇవన్నీ కూడా మన సంతోషాన్ని ఆనందాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు. అయితే ఏ మనిషి అన్నా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అంటే జీవితం మీద ఒక ఆశావాహ దృక్పథంతో కనుక ఉండగలిగితే, అంటే ఒక హోప్, గడిచిపోయినటువంటి గతం అంతా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎదురైనా, మన ఇబ్బందులు పడినా, అపజయాలు పొందినా, జీవితం మీద మంచి జరుగుతుంది, భవిష్యత్ అంతా మనదే అనేటువంటి ఒక పాజిటివ్ థింకింగ్ కనుక మనిషిలో ఉండగలిగితే ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. అయితే మనిషి ఎప్పుడు కూడా కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటం, తెలియనటువంటి వ్యక్తులతో మాట్లాడటం, వాళ్ళతో మన యొక్క భావాలు పంచుకోవటం, వాళ్ళలో ఉన్నటువంటి విషయాలు మనం గ్రహించటం, ఇటువంటి ప్రక్రియ కనుక నిరంతరం చేయగలిగితే ఖచ్చితంగా మనిషి సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే కొత్త పరిచయాలు ఉన్నాయో కొత్త విషయాలు తెలుస్తాయి, కొత్తగా నిన్ను నువ్వు పరిచయం చేసుకుంటావు, ఆ పరిచయాల నుంచి కొన్ని కొత్త విషయాలు మనం నేర్చుకుంటాం. మనిషి లైఫ్ అంతా బోరుగా కాకుండా చక్కగా ఆనందంగా ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనిషి ఎప్పుడు కూడా రొటీన్ వర్క్కి భిన్నంగా మన ఆలోచన ధోరణి ఉండాలి. చేస్తున్నటువంటి పనిలో కొంచెం వైవిధ్యాన్ని ప్రదర్శించటం, క్రియేటివ్గా ఆలోచించగలగటం, ఏదైనా నిన్ను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి అంశం ఉంటే దాని నుంచి కొంచెం భిన్నంగా ఆలోచించగలగటం. అంటే నీకు నచ్చనటువంటిది ఏదో జరుగుతుంది, నువ్వు ఊహించింది ఏదో జరిగినప్పుడు దాన్ని కూడా పాజిటివ్గా తీసుకోగలగటం, అసలు ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అనేటువంటి వాస్తవాలను మనం గ్రహించగలగటం, ఇవన్నీ చేయగలిగితే ఒక వ్యక్తి ఏదైనా కొంచెం తేడాగా మాట్లాడాడు అనుకోండి, ఎందుకు తేడాగా మాట్లాడాడు అనేటువంటి ఆలోచన ధోరణి మనకు రావాలి. ఒక పరిస్థితి నీకు అనుకూలంగా లేనప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి ఆలోచన, అంటే ఎదుటి వ్యక్తి కోణం నుంచి కూడా ఆలోచించగలిగినటువంటి స్థాయికి కనుక మనం రాగలిగితే మనకు వాస్తవం బోధపడుతుంది, సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉండటానికి ఒక అవకాశం అనేది దాంట్లో ఉంటుంది. అలాగే నీ లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పనులు చేయడానికి ఇష్టపడండి. అంటే నీకు ప్రాధాన్యత కలిగినటువంటి పనులు ఏంటి, ఏ పనులు నీకు అత్యంత ముఖ్యమైనవి, దాని మీద మనం దృష్టి పెట్టి మన దైనందిక జీవితంలో దాని గురించి ప్రతిరోజు కనుక పనిచేస్తే ఆ ఎదుగుదల, లేదా నువ్వు ఉన్నతంగా ముందుకెళ్తున్నటువంటి తీరు, నీకు ఒక అంటే అభివృద్ధి అనేది నీకు కనిపించినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నీవే ప్రేరణ పొందడానికి, నువ్వు ఎదుగుతున్నావు అనేటువంటి అంశాన్ని గుర్తించినప్పుడు సంతోషంగా సుఖంగా ఆనందంగా మనం ఉండగలుగుతాం. అంటే ఏది ప్రాధాన్యత అయినటువంటి పనో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి, నీకు నచ్చినటువంటి పనులు చేయడానికి, నీకు ఇష్టమైనటువంటి పనులు చేయడానికి నువ్వు గనక ఇష్టపడితే ఖచ్చితంగా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం. ఆత్మీయులతో చక్కగా సంభాషించుకోవటం, బాగా నచ్చినటువంటి వ్యక్తులతో సమయాన్ని గడపడం, నీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం, వాళ్ళతో నీ కష్ట సుఖాలని పంచుకోవటం, ఇవన్నీ కనుక మనిషి చేయగలిగితే ఖచ్చితంగా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాడు. అలాగే నిర్ణయాలు తీసుకునే దగ్గర కూడా మనిషి ఎక్కువ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలా కాకుండా తక్కువ నిర్ణయాలు తీసుకునే విధంగా, ఉదాహరణకి నువ్వు వేసుకునేటువంటి బట్టల విషయంలో రోజు ఏది వేసుకోవాలి అనేటువంటి ఆ సెలక్షన్కే చాలా ఎక్కువ సమయం పడుతుంది, రకరకాలైనటువంటి టెన్షన్ కూడా గురవుతాం. ఇది వేసుకోవాలి. ఒక టిఫిన్ తినే దగ్గర ఏ టిఫిన్ తినాలి, అది తినాలా, ఇది తినాలా, ఇలా ప్రతిదానికి కూడా మనిషి అనవసరమైనటువంటి విషయాల కోసం ఒత్తిడికి గురవుతున్నటువంటిది ఎక్కువ మనం చూస్తూ ఉన్నాం. అలా కాకుండా నువ్వు కొంచెం ప్లాన్గా ఉండి దేన్నో ఒక దాన్ని నిర్ణయించుకొని, నేను పలానా బట్టలు వేసుకుంటాను అని నిర్ణయానికి కనుక వచ్చామనుకోండి, ప్రతిరోజు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. పలానా టిఫిన్ చేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఎక్కువ ఎంపిక అనేది మన దగ్గర లేనప్పుడు మనలో ఒత్తిడి అనేది ఉండదు. ఈ విధమైనటువంటి ప్రణాళికలు వేసుకొని నిర్ణయాలు తక్కువ తీసుకునే విధంగా, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కువ ఒత్తిడికి లోనవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి కనుక మనం ఎంచుకోగలిగితే ఖచ్చితంగా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం. ప్రస్తుత సమాజంలో
మన సంతోషాన్ని ఆనందాన్ని హరిస్తున్నటువంటి దారుణాతి దారుణమైనటువంటి ఒక మాధ్యమం ఏమైనా ఉంటుందో అది సోషల్ మీడియా. విపరీతంగా మనం మొబైల్ ఫోన్స్ను యూజ్ చేయటం, దాంట్లో వివిధ సైట్లని మనం చూసుకుంటూ ఉండడం అదే పనిగా ఇది విపరీతమైనటువంటి ఒత్తిడి గురి చేస్తూ ఉంది. అసలు మనకు సంబంధం లేనటువంటి విషయాలు మనం డిస్టర్బ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. రకరకాలైనటువంటి ఊహాగానాలు, న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అని, లేదా ఊహాగానాల్లో ఒక మనిషి తిట్టుకోవటం అని, అసలు సంబంధం లేని విషయాలు, ఎక్కడో ఏదో యాక్సిడెంట్ జరిగిపోయిందని, ఇంతమంది చనిపోయారని, ఇటువంటివన్నీ కూడా అనవసరమైనటువంటి కొన్ని విషయాలని మనం అదే పనిగా చూడటం వల్ల, ఈ మీడియాను ఉపయోగించడం వల్ల మనం ఆనందం, సంతోషం హరించిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్ దూరంగా ఉంటే మనిషి చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటాడు. నిజంగా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడ మొబైల్ ఉపయోగం లేనప్పుడు, లేదా ఉపయోగించకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే అంత ప్రశాంతంగా ఉంటాం. స్విచ్ ఆగిపోయింది అనుకోండి మొబైల్ ఫోను ఏదైనా వస్తుందేమో అనేటువంటి తపన పక్కన పడేస్తే చాలా ప్రశాంతంగా జీవితం ఉంటుంది. అంటే ఫోన్ లేనటువంటి జీవితం నిజంగా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. అంటే ఫోన్ ఉపయోగించకూడదని కాదు, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే మొబైల్ ఫోన్ కనుక వాడి ఇతర మాధ్యమాలకి కనుక మనం దూరంగా ఉండగలిగితే చాలా సుఖంగా, సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త పరిచయాలు పెంచుకోండి, వినూత్నంగా ఆలోచన చేయండి, చేసేటటువంటి పని రొటీన్గా కాకుండా కొద్ది భిన్నంగా చేసే ప్రయత్నం చేయండి. నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి, ఒత్తిడి పెడుతున్నటువంటి ఏదైనా అంశాలు ఎదురైనప్పుడు ఆ కోణం నుంచి ఎందుకు వచ్చింది ఈ సమస్య అనేటువంటి కోణం నుంచి ఆలోచించండి. ఇటువంటి సమస్యలు చాలా వచ్చే పరిష్కరించుకున్నాం అనేటువంటి ఆలోచన ధోరణి మన దగ్గర ఉండి ధైర్యంగా కనుక నిలబడగలిగితే అది నీకు పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండదు. మరొకటి, ఆశించడం అనేది మనిషికి చాలా నిరాశ, నిస్పృహను గురి చేస్తూ ఉంటుంది. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నది చాలా ప్రధానమైన అంశం. ఎప్పటికప్పుడు నువ్వు మెచ్చుకోవటం, నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు దాన్ని తెలుసుకోవటం, లేదా విమర్శలు, రకరకాల విమర్శలు వస్తూ ఉంటాయి మనుషులకి. ఆ విమర్శలను కూడా ఎంతమంది విమర్శించినా నువ్వు ప్రశంసించుకోవడం అనేది తెలుసుకోగలగాలి. ఎందుకంటే నీ గురించి నీకే తెలుసు. వాస్తవంగా ఉండు నీతో. నువ్వు తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు. నీకు ఉన్నటువంటి తెలివితేటలని, నీకు ఉన్నటువంటి నైపుణ్యాలను గుర్తిస్తే నువ్వు మెచ్చుకో. అందుకని ఎదుటి వ్యక్తి నుంచి పొగడ్త రావాలనో, ఎదుటి వ్యక్తి నీ పనిని గుర్తించాలనో, ఎదుటి వ్యక్తి నిన్ను ప్రేమించాలనో, ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలనో ఇలాంటి ఆశ కనుక మనిషిలో ఉంటే అది నీ ఆనందాన్ని హరించేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటన్నిటికీ భిన్నంగా నువ్వు ప్రేమించుకోవటం, నువ్వు ప్రశంసించుకోవటం, ఇవన్నీ నీతో నువ్వు సమయాన్ని గడపడం, ఇవన్నీ కనుక చేయగలిగితే ఎంతమంది నిన్ను విమర్శించినా నీ ప్రశంసే నీకు చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. అందుకని ఆ విమర్శలు మనం పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం మరొకటి లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి. సుఖంగా, సంతోషంగా ఉండాలని అంటే అది మన ఆలోచన ధోరణిలోనే, పాజిటివ్గా ఉండడంలోనే ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించండి. చక్కగా పని మీద శ్రద్ధ పెట్టండి. నీకు ఇంపార్టెంట్ పనులు ఏంటో చేసుకో. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చొద్దు. నీకు కావాల్సినటువంటి అంశాల మీద నువ్వు దృష్టి పెట్టి ముందుకెళ్ళినట్టయితే చాలా సంతోషంగా, ఆనందంగా జీవితం అనేది ముందుకెళ్తుంది. కాబట్టి విషయాలను గమనించండి, సంతోషంగా, ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేయండి. మీ ఆలోచనలు మీ అదుపులో పెట్టుకోండి, పాజిటివ్గా ఉండండి, నెగిటివ్ విషయాలు దూరంగా ఉండండి. గడిచిపోయినటువంటి గతం గురించి ఆలోచన కాకుండా అనుభవాలు నేర్చుకొని రాబోయేటటువంటి దాని మీద ఆశావాహ దృక్పథంతో ప్రజెంట్ నువ్వు ఏం చేస్తున్నావు దాని మీద మనసు పెట్టు, దృష్టి పెట్టు, ఇష్టపడి పనిచేయి, కష్టపడి పనిచేయి. ఖచ్చితంగా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటావు. ఏ మనిషి అయితే కష్టాన్ని నమ్ముకుంటాడో, ఏ మనిషి అయితే బిజీగా ఉంటాడో, తన లక్ష్యం పట్ల నిరంతరం పనిచేసుకుంటూ పోతాడో ఆ మనిషి చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాడు. కుటుంబానికి సమయం ఇవ్వండి, కుటుంబ సభ్యులతో గడపండి, చక్కగా ఆత్మీయులను పెంచుకోండి, బంధుత్వాలను పెంచుకోండి. మనసులో ఉన్నటువంటి భావాలు చెప్పుకోగలిగినటువంటి స్నేహాలని మనం పెంచుకోగలిగితే ఖచ్చితంగా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటామని తెలియజేస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.